హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు యాదవ్ సెలబ్రిటీ టిప్స్ అండ్ వ్లాగ్స్. నేను మమతా నిఖిలేష్. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను, యూస్ఫుల్ అయ్యే వీడియోతో. సో గులాబీ చెట్లు తీసుకొచ్చినప్పుడు బాగానే ఉంటున్నాయి, నర్సరీలో ఉన్నప్పుడు పూలు బాగా పూస్తున్నాయి, ఇంటికి తీసుకొచ్చాక పూలు పూయట్లేదు, చెట్టు గ్రోత్ ఉండట్లేదు అని చాలామంది అడుగుతున్నారు. దీనికి కొన్ని టిప్స్, కొన్ని రెమెడీస్ కూడా చెప్తాను. ఫస్ట్ ఏంటి అంటే, ఎప్పుడైనా కానీ ఒకసారి పువ్వులు పూసిన తర్వాత ఆ ప్లేస్ని ప్రూనింగ్ చేయాలన్నమాట. సో ప్రూనింగ్ అంటే ఏం లేదండి, కట్టింగ్స్ అన్నమాట. సో ఈ లీఫ్ ఉంది కదా, ఈ లీఫ్కి దగ్గరలో మనము లీఫ్ దగ్గర వరకు, ఆకు ఎక్కడైతే ఉంటుందో ఆకు దగ్గర వరకు కట్ చేసుకోవాలి. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే, ఆ పక్కనే ఆకు పక్కనే మనకి ఇక్కడ మళ్ళీ కొత్తగా చిగురు అనేది స్టార్ట్ అవుతుంది, కొత్తగా బ్లూమ్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇలాగ పూలు పూసిన తర్వాత కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసేసుకుంటే మళ్ళీ కొత్త చిగురులు అనేవి స్టార్ట్ అయిపోతాయి. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలో చెప్తాను. మొత్తం చెట్టుని ఎప్పుడు కూడా గులాబీ చెట్టుని కంటిన్యూగా కట్టింగ్స్ అనేవి తప్పకుండా చేస్తూ ఉండాలి. అండ్ ఇంకొకటి, మంచి కంపోస్ట్ ఉండాలి, చెట్టుకి మంచి సాయిల్ అనేది మంచిగా ఉండాలి. సో చూడండి, కటింగ్ చేసిన తర్వాత ఒక 1 వీక్ తర్వాత మనకి ఇలా ఇగురు అనేది స్టార్ట్ అయిపోయి చిన్న మొగ్గ కూడా వచ్చేసింది, మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇలాగా రావాలి అంటే దీనికి ఒక టిప్ ఉందండి. ఇలాగా మనకి ఆనియన్వి, ఉల్లిపాయ ఉంటాయి కదా తొక్కలు, ఆ తొక్కలు అనేవి ఇలాగా ఒక టబ్లో మొత్తం కలెక్ట్ చేసిన తర్వాత వాటర్ అనేది వేసుకొని ఇలా చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకొని దీని వాటర్ అనేది ఒక 2 to 3 days ఇలా పెట్టిన తర్వాత మనకి ఇవి డార్క్ కలర్లో తయారవుతాయి అన్నమాట, ఈ ఉల్లిపాయ నీళ్ళు అనేవి. ఈ డార్క్గా తయారైన వాటర్ అనేవి తీసుకోవాలి. ఈ వాటర్ అనేవి ఓన్లీ వాటర్ సపరేట్గా జగ్గుతో తీసుకొని, ఈ వాటర్లో మనం ఇప్పుడు ఈ జగ్గు వాటర్ తీసుకున్నాం అనుకోండి, ఈ ఆనియన్ వాటర్ అనేవి ఒక బకెట్ నిండా నీళ్లు కలిపి అందులో ఈ వాటర్ యాడ్ చేసి అప్పుడు చెట్లకు వేయాలి. డైరెక్ట్గా ఈ ఉల్లిపాయ వాటర్ అనేది వేయకూడదు, చెట్లు అనేవి చచ్చిపోతాయి. ఎందుకంటే ఇది చాలా హార్డ్గా ఉంటుందన్నమాట. సో ఇందులో వాటర్ యాడ్ చేసి పోస్తే మాత్రమే ఇది ఒక మంచి, మనకి ఏమంటారు, చెట్టుకి మంచి బలాన్ని ఇస్తుంది, మంచి ప్రోటీన్ని అనేది ఇస్తుంది, ఒక మంచి ఫర్టిలైజర్ లాగా పనిచేస్తుంది, మంచి ప్రోటీన్ లాగా కూడా పనిచేస్తుంది చెట్లకి. అయితే ఒక జగ్గు వాటర్ తీసుకుంటే ఒక 10 లీటర్ ఆఫ్ వాటర్ అనేది ఇందులో తప్పకుండా యాడ్ చేయాలి. నేను ఇప్పుడు చూపిస్తున్నా చూడండి, 10 లీటర్ బకెట్ ఉంటుంది కదా, సో ఈ బకెట్ వాటర్ అనేవి మనం యాడ్ చేసుకోవాలి. సో ఒక 2 బకెట్స్ దీంతో, లేకపోతే అట్లీస్ట్ 5 లీటర్ వాటర్ అనేది యాడ్ చేయాలి. అంటే ఈ వాటర్ అనేవి లైట్ కలర్కి రావాలి. సో నేను ఇప్పుడు చూపిస్తాను జగ్గుతోని. ఇంతకుముందుకు డార్క్ బెల్లం లాగా ఉన్నాయి కదా, ఇప్పుడు ఇలా లైట్గా అయ్యాయి కదా, ఈ వాటర్ని మనం చెట్టు మొదట్లో వేసుకోవాలి అన్నమాట. సో చూస్తున్నారు కదా, ఈ వాటర్ని, ఈ ఆనియన్ పీల్ ఏదైతే ఉందో తొక్కలు, ఇందులో మళ్ళీ వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ కొన్ని రోజుల వరకు మనం ఇది ఒక 4 to 5 times ఈ ఆనియన్ తొక్కలతోనే వాటర్ అనేది చేసుకోవచ్చు. 4 to 5 times తర్వాత ఈ తొక్కలు పడేసి మళ్ళీ ఫ్రెష్గా చేసుకోవచ్చు. ఇలా వాటరింగ్ చేస్తూ ఉంటే చూడండి, ఇలాగ చిన్న చిన్న మొగ్గలు, ఇలా ఇగుర్లు అనేవి స్టార్ట్ అయిపోయి మనకి చెట్టు గ్రోత్ అనేది బాగా వస్తుంది. సో అసలు పెరగని చెట్టుని కూడా మనము ఇలాంటి చిన్న చిన్న ప్రోటీన్స్ అనేవి చెట్టుకు ఇవ్వడం వల్ల మనకి చెట్టు అనేది బాగా పెరుగుతుందన్నమాట. మీరు స్టార్టింగ్ చూసారా, చెట్టు ఇలాగా ఉండేది, ఇప్పుడు చూడండి చెట్టుకి మొగ్గలు అనేవి స్టార్ట్ అయిపోయాయి. ఏం లేదండి, మెయిన్ గులాబీ చెట్టుకి ప్రూనింగ్ అనేది ఇంపార్టెంట్. అలాగే కంపోస్ట్, సాయిల్, అలాగే మంచి ఫర్టిలైజర్స్ ఇంపార్టెంట్ అన్నమాట. ఇది చాలా బాగా పనిచేస్తుంది. సో చూడండి, ఇప్పుడు ఇంత చిన్న చెట్టుకి, కుండీలో చాలా చిన్న చెట్టు అన్నమాట ఇది, ఒక 2-3 కొమ్మలు ఉన్న చెట్టుకి ఆల్మోస్ట్ 5-6 మొగ్గలు వచ్చేసాయి. సో ఇది మొత్తం పూలు పూసిన తర్వాత ఒకసారి చూపిస్తాను మీకు, ఆ డిఫరెన్స్ అనేది బాగా అనిపిస్తుంది. మనకు పూలు వచ్చిన తర్వాత చెట్టు చాలా నిండుగా కనిపిస్తుంది కదా. సో చూసారు కదా, ఎలా ఉన్న చెట్టుని ఎలాగ చేంజ్ చేశాను. చాలా సింపుల్, మనం ప్రూనింగ్ చేసుకోవాలి. ఈ పూలు పూసిన తర్వాత పూలు కట్ చేసాం కదా, కట్ చేసిన తర్వాత ఆకుల వరకు కట్ చేసుకుంటే మళ్ళీ కొత్త చిగురులు స్టార్ట్ అవుతాయి. మంచి ప్రోటీన్, ఫర్టిలైజర్స్ ఇలాంటివి ఇచ్చుకోవాలి, మంచి కంపోస్ట్ ఇస్తూ ఉండాలి, చెట్లు బాగా పెరుగుతాయి. గులాబీ చెట్టు అయితే సూపర్గా పూలు ఇస్తుంది అన్నమాట. ఈ చిన్న టిప్స్ ఫాలో అవ్వండి, చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇంకో మంచి వీడియో వరకు టాటా.